నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన కవిత బెయిల్ పైన బయటకు వచ్చాక పార్టీ కార్యక్రమాలకు కార్యకర్తలకు దూరమయ్యారు. గత కొంతకాలంగా ఆమె ఎవరిని కలవడం లేదు. మీడియా ముందుకు కూడా ముఖం చాటేశారు. బతుకమ్మ పండగ సమయంలోనే కవిత మళ్ళీ రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరిగినా సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా అదానీ మోడీలపైన సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టిన కవిత ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి రంగంలో దిగబోతున్నారట. కేసీఆర్ కవితకు పార్టీలో కీలక బాధ్యత అప్పగించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా కవితకు బాధ్యత అప్పగించబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి పనిచేశారు. గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యతలను కేసీఆర్ ఎవ్వరికీ అప్పగించలేదు. చాలామంది మహిళా నాయకులు ప్రయత్నం చేసినా ఎవ్వరికీ ఇవ్వలేదు. అయితే ఈ పదవికి కవితకు అప్పగించి రాజకీయంగా కవితను బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం కవిత ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమై కవిత బీసీ జనాభా లెక్కలు తేల్చాలని బీసీ డెడికేషన్ కమిషన్కు వినతి పత్రం అందించబోతున్నారు. ఈ నెల 26న బీసీ డెడికేటెడ్ కమిషన్ను కలవనున్నారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని బీసీ డెడికేషన్ కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని కవిత విజ్ఞప్తి చేయనున్నారట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు ఒక వెలుగు వెలిగారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చేదాకా ఆమె హవా నడిచింది. తొలిసారి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా కేసీఆర్ కవితకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. అయితే అనూహ్యంగా 2023 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం కవిత డీలా పడిపోయారు. బెయిల్ పైన బయటకు వచ్చాక తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన బీజేపీ పైన పోరాటం చేస్తానని జైలు బయట ప్రకటించారు. కానీ పూర్తిగా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ మోదీని టార్గెట్గా చేసిన పోస్టు, తన నివాసంలో జాగృతి నేతలతో భేటీ, ఆమె రీఎంట్రీ పైన ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.